లోకాన్ని అందంగా మార్చే ఒక అద్భుతమైన భావన. రెండు హృదయాలు ఒకటి కావడానికి భావనల మధ్య రహస్యపు వారధిగా నిలిచే మధురమైన మంత్రమే ప్రేమ. ఈ విశ్వాన్ని సైతం మధురంగా మార్చే ఒక గీతం ప్రేమ. ప్రపంచంలో ప్రేమ అనేది అనుభూతిలోనే ఉంటుంది, కానీ దాన్ని మాటల ద్వారా బయటకు చెప్పినప్పుడే ఆ అనుభూతులను అనుభవించగలం. అలాంటి మధురమైన ప్రేమను మనసులో దాచిపెట్టకుండా మీరు ఇష్టపడిన వారికి చెప్పడానికి ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. అదే ప్రపోజ్ డే. ఒక చీకటి సమయం, చల్లని గాలి, సముద్ర తీరాన ఒంటరిగా నిలబడి తన మనసులో మాటను చెప్పాలనుకునే అబ్బాయి. కంటి ముందు అతని ప్రేయసి నిలబడి ఉంది. సముద్రపు అలలను చూస్తూ ఉంది. అబ్బాయి ధైర్యం తెచ్చుకున్నాడు. నా ప్రేమ నీకే అంకితమని చెప్పాడు. ఆమె కొంచెం ఆశ్చర్యంగా చూసింది. క్షణాలు గడిచాయి. చంద్రుడు, నక్షత్రాలు సాక్షిగా ఆమె తన చేతిని ముందుకు చాపింది. సముద్రపు అలలు ఈ ప్రేమ కథను స్వాగతిస్తూ శబ్దాలు చేశాయి. ఇది ప్రపోజ్ డే నాడు ఇండియాలో చాలా చోట్ల కనిపించే సీన్. నిజానికి ప్రేమను వ్యక్తపరచడం ఒక అందమైన కళ. మన హృదయాన్ని, మన భావోద్వేగాలను సరైన రీతిలో ఇష్టపడిన వారికి చెప్పడం చాలా ముఖ్యమైన విషయం. కానీ ఎలా ప్రపోజ్ చేయాలి అన్న దానిపై చాలా మంది తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. నిజమైన ప్రేమ మాటల్లో వ్యక్తమైనప్పుడు మధురంగా ఉంటుంది. హృదయంలో ఉన్న భావాలను నేరుగా చెప్పేందుకు ప్రయత్నించాలి. సంభాషణలో స్వచ్ఛత ఉంటే ప్రేమ మరింత బలపడుతుంది. ప్రేమను వ్యక్తపరిచే క్షణం ప్రత్యేకంగా ఉండాలి. ఒక అందమైన గిఫ్ట్, ప్రేమపూరితమైన లేఖ లేదా ప్రేమను తెలిపే చిన్న వీడియో, ఇవన్నీ ప్రేమను మరింత మధురంగా మార్చగలవు. కానీ లేనిపోని గిఫ్ట్లు కొనేందుకు డబ్బులు లేకున్నా కొంతమంది అప్పు చేసి మరీ కొంటారు. ఇది కరెక్ట్ కాదు. మీ లవర్కి ఒక హెయిర్ బ్యాండ్ ఇచ్చినా దాన్ని ఇష్టంగా దాచుకునేవారుంటారు. అసలు ఏమి ఇవ్వకున్నా మీరు ఇష్టం ఉంటే మీ ప్రేమను అంగీకరించేవారు ఉంటారు. ప్రేమను వ్యక్తపరిచేటప్పుడు నేరుగా మీరు ఇష్టపడిన వారి కళ్లల్లోకి చూసి మనసులో మాటను చెప్పడం ఎంతో బెస్ట్ అంటారు లవ్ ఎక్స్పర్ట్స్. ఎందుకంటే కనుబొమ్మల మాటలు మౌనంగా ప్రేమను వినిపిస్తాయి. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రేమ ఒక నిర్బంధం కాదు, అది స్వేచ్ఛతో అంగీకరించాల్సిన విషయం. అందుకే ప్రపోజ్ చేసిన వెంటనే సమాధానం రావాలని ఆశించకండి. మీ ప్రేమ వారికి అర్థమయ్యేంత వరకు ఓపిక పాటించాలి. ఒకవేళ అంగీకరించకపోతే అంతే స్పోర్టివ్గా తీసుకోవాలి.